కష్టపడనిదే విజయం ఎప్పుడూ అంత ఈజీగా రాదు అంటుంటారు మన పెద్దలు. అందుకే మీరు మీ జీవితంలో ఏదైనా సాధించాలని అనుకుంటే అందుకోసం అహర్నిశలు శ్రమించాల్సి ఉంటుంది. అలా కష్టపడితే మీరు మీ లక్ష్యాన్ని సాధించకుండా ఏ శక్తి మిమ్మల్ని అడ్డుకోలేదు. దీనికి నిదర్శనమే చినూ కళ. ప్రేమగా చూసుకోవాల్సిన అమ్మే తనను వదిలేసి వెళ్ళిపోయింది. అప్పటివరకూ చూసుకుంటున్న తండ్రి రెండో పెళ్లి చేసుకున్నాడు. వచ్చిన సవతి తల్లి చినుకలాకు తల్లి కాలేకపోయింది. ప్రతిరోజూ నరకం చూపిస్తూ తనను హింసలకు గురిచేసేది. అన్నీ తట్టుకుంటూ ఇంట్లో ఉన్న చినుకలాను ఓ అర్ధరాత్రి సవతి తల్లి తన సొంత తండ్రి నిర్దాక్ష్యంగా బయటకు నెట్టేసి ముఖంమీద తలుపు వేశారు. దిక్కుతోచని స్థితి. ఎక్కడికి వెళ్లాలో తెలియదు. చినూ తన దురదృష్టాన్ని నిందించుకుంటూ 14ఏళ్ల వయసులో ఏం చెయ్యాలో అర్థంకాని స్థితిలో గుండెల నిండా భారంతో ఒంటరిగా అడుగులు వేసింది. ఆ టైంలో చినూకి భయం కంటే ఏదో సాధించాలి అనే తపనే ఎక్కువైంది. ఎలా అయినా జీవితాన్ని మార్చుకోవాలనే దృఢ సంకల్పంతో ముందుకు సాగింది. తనలో కసి, ఆలోచన శక్తి, సంకల్పం బలంగా ఉన్నాయి కాని చేతిలో చూస్తే 300 రూపాయలు మాత్రమే ఉన్నాయి. అయినా బెదురు లేకుండా మొండితనాన్నే ఆభరణంగా చేసుకుని ధైర్యంగా సాగుతున్న టైంలో ఓ అమ్మకాని అమ్మ తనకు దొరికింది. తన సహాయంతో అంచెలంచెలుగా ఎదుగుతూ దేశంలోని మోస్ట్ ఇన్స్పైరింగ్ వుమెన్ ఎంటర్‌ప్రెన్యూర్స్‌లో ఒకరిగా చినుకల నిలిచింది. అయితే ఈరోజు చినుకల దేశంలోనే బెస్ట్ ఎంటర్‌ప్రెన్యూర్‌గా ఎలా ఎదిగింది? ఆమెకు సాయం చేసిన మహిళ ఎవరు? తన జీవితంలో ఉన్న విషాద క్షణాల నుంచి బయటపడుతూ అంచెలంచెలుగా ఎదిగిన చినుకల సక్సెస్ స్టోరీ తెలుసుకుందాం. చిను చిన్నతనంలో తల్లిదండ్రులు ముంబైలో ఉండేవారు. ఎప్పుడూ ఇంట్లో గొడవ జరుగుతూనే ఉండేది. తల్లిదండ్రులు రోజూ గొడవపడటం చూసిన చినూకి ఏం అర్థమయ్యేది కాదు. తల్లిదండ్రులిద్దరూ ఎప్పుడూ అరుచుకుంటూ, కొట్టుకుంటూ, తిట్టుకుంటూ ఉంటే ఆ మాటల తూటాలను చినూ చిట్టిగుండె తట్టుకోలేకపోయేది. ఓ రోజు గొడవ మరింత పెద్దదైంది. చినూలో ఒకటే ఆందోళన. కాసేపటికి నేను ఇక్కడ ఉండను అంటూ బట్టలు సర్దుకొని చినూ తల్లి ఎక్కడికో ప్రయాణమైంది. తనను కూడా వెంట తీసుకెళ్తుందేమోనని తల్లివంక ఆశగా చూసింది చిను. కాని ఆమె కూతురువైపు చూడకుండా వెళ్ళిపోయింది. అమ్మ వచ్చేస్తుందని ఎదురుచూస్తూ ఉండేది చిను. కాని ఎన్ని రోజులు గడిచినా తిరిగి రాలేదు. కొన్నాళ్లకు ఆమె తల్లి తనను వదిలేసి దుబాయ్కి వెళ్ళిందని తెలిసింది. ఇలా తల్లి జ్ఞాపకాలు మరువకముందే తండ్రి మరో మహిళను పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకువచ్చాడు. కొత్త అమ్మ ఇంటికి వచ్చింది అని సంతోషపడింది. తనకు తల్లిలేని లోటు తీర్చటానికి తన నాన్న మళ్లీ పెళ్లి చేసుకున్నాడేమో అని అనుకుంది చిను. కాని వచ్చినామె తనకు తల్లి కాలేదు, సవతి తల్లి మాత్రమే అని రోజుల వ్యవధిలోనే అర్థమైపోయింది. అంతకుముందు అప్పుడప్పుడైనా ప్రేమగా మాట్లాడే తండ్రి కొత్తమ్మ వచ్చాక కసురుకోవడమే పనిగా పెట్టుకున్నాడు. ఓ రోజు రాత్రి చిను చెయ్యి పట్టుకొని బరబరా ఈడ్చుకొచ్చి వీధిలోకి గెంటేశారు ఇద్దరు. అయ్యో పాపం, చిన్నపిల్ల ఇలా చేస్తే ఎక్కడికి వెళ్తుంది అనే ఆలోచన కూడా లేకుండా ముఖంమీద తలుపు దబాలున మూసేశారు. అప్పుడు చిను వయసు 14ఏళ్లు. చేతిలో బట్టల బ్యాగ్. ఎక్కడికి వెళ్లాలో తెలియదు. తెలిసిన వాళ్లు లేరు. ఆ రాత్రంతా భయంతో గజగజ వణికిపోయింది చిను. భయపడుతూనే తన దురదృష్టాన్ని నిందించుకుంటూ భారంగా గమ్యంలేని మార్గంలో అడుగులు వేసింది. ఇలా ఆ రాత్రి గండంగానే గడిచింది. తెల్లారింది. ఆటో సౌండ్లు, కారు హారన్లు చినూకి వినిపించటం మొదలుపెట్టాయి. సవతి తల్లి శాపనార్థాలు, తండ్రి ఉరిమి చూసే చూపు కంటే ఆ సౌండ్స్ ఎంతో బెటరనిపించింది చినూకి. ఏదో తెలియని ధైర్యం, ఉత్సాహం చినూకి వచ్చాయి. తన బ్యాగ్ పట్టుకుంది. ఆమె నడకలో తడబాటుపోయింది. మాటల్లో బెరుకు మాయమైంది. బతకాలి, ఉన్నతంగా ఎదగాలి, తనను కాదన్నవారు కుళ్ళుకునే స్థాయికి వెళ్లాలి అని నిర్ణయించుకుంది. కాని చేతిలో చూస్తే 300 రూపాయలు మాత్రమే ఉన్నాయి. కాని మొండితనాన్నే ఆభరణంగా చేసుకుంది. చాలా రోజులు ముంబై వీధులు, రైల్వే స్టేషన్ల దగ్గర ఉంటూ బతికింది. కనిపించిన ప్రతి ఒక్కరినీ పని ఇవ్వమని బతిమాలింది. చదివింది 7వ తరగతి. పైగా 18ఏళ్లు నిండని అమ్మాయిని పనిలో పెట్టుకుంటే లేనిపోని సమస్య అనుకొని చినూకి ఎవరూ పనిచ్చేవారు కాదు. వెంట ఉన్న 300 అయిపోయాయి. కాని ఇంటికి వెళ్లాలి అని చినూ అనుకోలేదు. ఆకలితో చావనైనా చస్తాను కాని మళ్లీ ఇంటి గడప తొక్కకూడదు అనుకుంది. ఇప్పటికీ ఇదే మాటమీద ఉన్నాను అని చినూ చెబుతోంది. ఈ టైంలోనే చినూ ఓ మహిళ కంటపడింది. తల్లికన్నా ఎక్కువ ప్రేమగా తనను ఆదరించింది. ఓ కంపెనీలో సేల్ గర్ల్ ఉద్యోగం ఇప్పించింది. ఇంటింటికి వెళ్లి నిత్యావసర వస్తువులు అమ్మడం పని. ఎన్ని ఎక్కువ అమ్మితే అంత కమిషన్. మొదట్లో ఏ ఇంటి గడప తొక్కినా చీత్కారాలే ఎదురయ్యాయి. చాలామంది ముఖంమీదే తలుపు వేస్తే తన తండ్రే గుర్తొచ్చేవాడు. సాయంత్రానికి ఎన్నో కొన్ని వస్తువులు అమ్మి తీరాలి, లేదంటే తినడానికి తిండి ఉండదు. ఇలా తిండికి మాడుతూ 3ఏళ్లు అదే ఉద్యోగం చేసింది.
ఇంటింటికి తిరగటం వల్ల పెరిగిన పరిచయాలతో 3 ఏళ్ల తర్వాత సూరత్లో టాటా కమ్యూనికేషన్లో ఉద్యోగం ఉందని తెలిసింది. ఈ ఉద్యోగం సేల్స్కు సంబంధించిందే. చినూకు జీవితంపై కాస్త నమ్మకం కుదిరింది. ఇలా సూరత్లో టాటా కమ్యూనికేషన్స్లో టెలిమార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్గా ఉద్యోగంలో చేరింది. ఇలా ఉద్యోగం చేస్తున్న టైంలో చినూకి అమిత్ పరిచయమయ్యాడు. అతనిది ఉత్తరప్రదేశ్. ఎంబీఏ చదివాడు. ఒకరినొకరు ఇష్టపడ్డారు. ఇలా 2004లో ప్రేమ పెళ్లి చేసుకున్నారు. తర్వాత బెంగుళూరుకు వెళ్లారు. అయితే ముంబైలో ఇంటింటికి తిరిగి సేల్స్ చేయటంతో తెలియకుండానే చినూకి మార్కెటింగుపై పట్టు వచ్చింది. దీనికి తోడు కష్టపడి సంపాదించిన రూపాయిని భద్రంగా దాచుకోవటం అలవాటు కావటంతో ఫైనాన్స్ పాఠాలు వంటపట్టాయి. భర్త అమిత్ మంచివాడు కావటంతో అతని సహకారం తనలోని సృజనాత్మకతను తట్టిలేపింది. 2007లో భార్యాభర్తలు ఇద్దరూ ఓ మోడల్ను కలిశారు. చినూను చూసిన ఆమె, "నువ్వు చాలా అందంగా ఉన్నావు, మోడలింగ్ చేయమన్నది. ఏ పుట్టలో ఏ పాముందో ఎవరికెరుక?" అనుకొని అదే ఏడాది మిస్సెస్ ఇండియా అందాల పోటీలో చినూ పార్టిసిపేట్ చేసింది. టాప్ 10లో నిలిచింది. మిస్సెస్ ఇండియా ఇచ్చిన ప్రోత్సాహంతో ఫ్యాషన్ పాఠాలు నేర్చుకుంది. మోడలింగ్ సిద్ధాంతాలు అర్థం చేసుకుంది. మేకప్ మెలకువలు ఒడిసిపట్టింది. ఇంట్లోనే బ్యూటీ సెలూన్ మొదలుపెట్టింది. బ్యూటీ ప్రపంచంలో నగలకు గిరాకీ ఎక్కువని అర్థం చేసుకుంది. ఒక మహిళగా ఆభరణాలంటే అతివలకు ఎంత ఇష్టమో తనకు బాగా తెలుసు. నగలపై ఎంత మోజు ఉన్నా బంగారంతో ఎంతమంది చేయించుకోగలరు? దీంతో ఇమిటేషన్ జ్యువెలరీపై చినూ కన్నుపడింది. అప్పటికే ఆర్టిఫిషియల్ ఆర్నమెంట్స్ ఎక్కువగా మార్కెట్లో దుమ్ము దులుపుతున్నాయి. అయితే వాటిలో నాణ్యత అంతంత మాత్రమే ఉండేది. కృత్రిమ ఆభరణాల తయారీ, విక్రయాలపై పరిశోధనలు చేసింది. రకరకాల ప్రాంతాలు తిరిగింది. లోకల్ తయారీదారులను కలుసుకుంది. నగల డిజైన్లకు తానే రూపకల్పన చేసింది. ఏ డ్రెస్కు ఎలాంటి ఆభరణాలు వేసుకుంటే బాగుంటుందో పూర్తి డేటా అనాలిసిస్ చేసింది. అందులో పట్టు సాధించింది. కాని తను అనుకున్న పని చేపట్టడం కోసం పెట్టుబడి లేదు. ఇలా ఎట్టకేలకు 2014లో చినూ తన కల నెరవేరే దిశగా మొదటి అడుగు వేసింది. భర్త జీతం నుంచి పొదుపు చేసిన 3 లక్షల పెట్టుబడితో ఇమిటేషన్ జ్యువెలరీ విక్రయాలకు తెరతీసింది. బెంగుళూరులో ఓ మాల్లో చిన్న షాపు అద్దెకు తీసుకొని రుబన్స్ జ్యువెలరీ ప్రారంభించింది. నెలవారీ అద్దె 80,000. మొదటి రోజు 1,500 రూపాయలు అమ్మకాలు జరిగాయి. వారం తిరిగింది. చినూ దశ మారింది. మాల్కు వచ్చిన ఆడవాళ్లు ఆమె ఆభరణాల దుకాణం దగ్గర రిలీజ్ సినిమా టికెట్ల కోసం వేచి ఉన్నట్టు గుమిగూడటం మొదలుపెట్టారు. చినూ మాటకారితనం మగోల మనసును దోచేసేది. ఒక గొలుసు కొందామని వచ్చినవాళ్లు 10 ఆభరణాలు తీసుకునేలా చేయగలిగేది. క్రమంగా అమ్మకాలు జోరందుకున్నాయి. మరో 2 మాల్స్లో రుబన్స్ షాపులు వెలిశాయి. నగల నాణ్యత, డిజైన్స్ అదిరిపోయేసరికి ఇమిటేషన్ నగల్లో రుబన్స్ ట్రెండ్ సెట్టరైంది. అనతి కాలంలోనే బెంగుళూరులో స్టోర్ల సంఖ్య 7కు పెరిగింది. 2017 తర్వాత ఆన్లైన్లోనూ రుబన్స్ మెరుపులు మొదలయ్యాయి. ఇప్పుడు చినూ రోజూ 2,500 వరకు ఆర్డర్లు అందుకుంటోంది. తన రుబన్స్ ఉత్పత్తుల ధరలు 500 నుంచి 10,000 వరకు ఉన్నాయి. మా వార్షిక టర్నోవర్ 100 కోట్లకు చేరుకుంది. ఒకప్పుడు ఉపాధి కోసం ముంబై వీధుల్లో తిరిగిన ఈమె ఇప్పుడు 100 మందికి ఉద్యోగాలు కల్పిస్తోంది. ఇంత స్థాయికి ఎదిగినా ఇప్పటికీ చినూ రోజుకు 15 గంటలకు మించి పనిచేస్తుందట. ప్రస్తుతం ఆమె టార్గెట్ దేశీయ ఫ్యాషన్ జ్యువెలరీ మార్కెట్ వాటాలో భవిష్యత్తులో 25% వాటాను సాధించాలనేదే చినూ లక్ష్యంగా ముందుకు సాగుతోంది. ఒకప్పుడు కేవలం 300 రూపాయలతో రోడ్డును పడ్డ చినూ నేడు 100 కోట్లకు అధిపతిగా మారింది. ఈ సక్సెస్ స్టోరీ నేటి ఎంతోమంది యువతకు ఎంతో స్ఫూర్తిదాయకం.